ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డ, మరొక కాల సమయం దీనవాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందా. మరొక కాల సమయం సజ్జ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డ, నిర్గమకు ఏర్పాటు చేయని దేని వార్త భాగము అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 14 వచనములు ఈ విధంగా రాబడినవి. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిమును అవసరము నిన్ను వేడుకొనుచున్నాను. పౌలు ఫిలోమోనుకు పత్రిక రాస్తూ ఒనేసిమును ప్రభు యొక్క ఒనేసిమును పరిచర్యలో చేర్చుకున్నటలో దేవుని యొక్క పాత్ర ఉన్నది. అంటే అతడు ప్రభు కొరకు ప్రత్యేకింపబడ్డవాడిగా, తనతోటి పరిచర్యలో కొనసాగిన వాడిగా, నేడు ఫిలోమోనుకు అతడు పరిచర్యలో సహకారి ఉంటాడనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఒనేసిము కొరకు పౌలు మరి ఫిలోమోనుకు విజ్ఞాపన చేస్తున్నాడు పత్రికలో. అందుకనే అంటున్నాడు, కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు అంటే ఏది దేవుని చిత్తమో దేవుని ఉద్దేశమో దాని గురించి నీకు తెలియచేయడానికి, నీకు దానిని గురించి తెలపడంలో దేవుని యొక్క చిత్తం ఏమైనదనే విషయాన్ని చెప్తూ క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను అంటాడు. అంటే యేసు ప్రభువులో నాకున్న ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను బట్టి అని పౌలు అక్కడ ఫిలోమోనుకు ఈ మాటలను చెప్తూ క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయి ఉన్న పౌలను నేను, అంటే వయస్సులో పెద్దవాడిగా, మరి వారికంటే ముందుగా పరిచర్యలో ప్రభు కొరకు రక్షణలో తాను పొందుకున్న కార్యాలను బట్టి తాను ఈ మాటలను మాట్లాడుతున్నాడు. కాబట్టి వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని, అంటే ప్రభు యొక్క ప్రేమ చేత ఆ ప్రభు ప్రేమలో కొనసాగుతూ ఆ ప్రేమకు తగినట్టుగా తాను ప్రవర్తిస్తూ ఆయన అంటున్నాడు, పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిమును అవసరము నిన్ను వేడుకొనుచున్నాను. నా బంధకములలో అంటే తనతోటి పరిచర్యలో సేవలో పాలిభాగస్తుడైన ఒనేసిమును నేడు పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే తనతోటి పరిచర్య చేయుటకు, తనను పరిచర్యకు నడిపించుటకు దేవుని చిత్తమై ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అంటారు. అంటే ఫిలోమోనుకు పత్రిక రాస్తూ ఒనేసిము యొక్క పరిచర్యను, ఒనేసిము యొక్క సేవను గుర్తు చేసుకుంటూ అతడు తిరిగి నాతోటే కాదు నీకు కూడా సహకారిగా, సహాయకుడిగా ఉంటాడు అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడగును అన్నాడు. ఒకప్పుడు అతని వలన అంటే ఏ విధమైన దేవుని యొక్క కార్యాలకు మేలు కలగలేదు, కానీ నేడు రక్షింపబడ్డ అతడు నీకు నాకు కూడా అవసరమై ఉన్నాడు. ప్రభు యొక్క పరిచర్యలో తన పాత్ర ఏదై ఉన్నదో విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన అన్నాడు. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను అంటాడు. అంటే తనకు ప్రాణాతి ప్రియముగా మరి పౌలు మరి ఇక్కడ ఓనేసిమును గురించి చెప్తున్నాడు. ఈ ఓనేసిము తనను అంటే దేని కొరకు, పరిచర్య కొరకు, అపోస్తలత్వం కొరకు, విశ్వాసులను రక్షించుట కొరకు దేవుడు తనని ఉపయోగించబోతున్న విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు
మరి పౌలుకు తెలియజేస్తూ ఫిలోమోనుకి పత్రిక రాయించాడు. అంటే ఇక్కడ ఫిలోమోనుకు రాసిన ఈ పత్రికలు అని అన్నాడు, నా ప్రాణము వంటి వాడైన అతని యొద్దకు తిరిగి పంపి ఉన్నాను అంటాడు. కాబట్టి ఇక్కడ ఒక పత్రికే కాదు, ఒక వ్యక్తిని కూడా దేవుని కొరకు సాధారణంగా మరి దేవుని కొరకు ప్రత్యేకంగా చేసుకోవాల్సి ఉన్నదనే విషయాన్ని చెప్తూ, నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలనని పుట్టిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైనదై గాను ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఫిలోమోనుతో పౌలు పత్రిక రాస్తూ ఓనేసిమును చేర్చుకునే విషయంలో, అంటే తన పాత్ర ఏదై ఉన్నదో తన తోటి పరిచర్యలో తాను ఏ విధంగా ముందు కొనసాగాడో గుర్తు చేస్తూ, నేడు నీకు అతడు అవసరమై ఉన్నాడు, ఎందుకంటే నీ పరిచర్యలో నీకు కూడా ఈ ఓనేసిము యొక్క ఆవశ్యకత ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశాడు. అంటే ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగించుకోవలసిన వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు ఫిలోమోనుకి ఈ పత్రిక రాసి అంటున్నాడు, అతని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను అని. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క కార్యములో దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి వ్యక్తిగతమైన ఆలోచనలకు తలంపులకు చోటు యొక్క దేవుని యొక్క మాటలో భాగంగా ఇక్కడ ఫిలోమోనుతో ఓనేసిమును గురించి పౌలు ఈ విషయాన్ని చెప్పి అంటున్నాడు, నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా, అంటే ఏ పరిచర్లో తాను ఉన్నప్పుడు ఆ బంధకాల్లో కష్టాలు ఉన్నప్పుడు ఏమంట, నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తం అంటాడు. అంటే అప్పుడు ఫిలోమోను రాలేదు కాబట్టి ఫిలోమోను కంటే ముందుగా ఓనేసిము పౌలుకు పరిచర్యలో సహకరించిన వాడై ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి నాకు పరిచారకుడుగా చేస్తూ నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలనని ఇంటిని గాని, అంటే అప్పుడు నాకు ఏమైంది, సమయము కుదరలేదు, కానీ నేను తీసుకొని అతని ద్వారా సేవ చేయాలనుకున్నాను, కానీ దేవుని చిత్తం కాలేదు కాబట్టి ఇప్పుడు ఆ సమయం లేదు కాబట్టి అతనిని నీ యొద్దకు పంపుతున్నాను అని చెప్పి పౌలు ఫిలోమోనుకి చెప్తున్నాడు. ఇప్పుడు ఫిలోమోను ఓనేసిమును చేర్చుకొని పరిచర్యలో తను కూడా పాత్రను చేసి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించవలసి ఉంది. కాబట్టి అందుకంటాడు, ఈ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ పత్రిక రాయడంలో ఉద్దేశం ఏంటంటే, నీకు ఇష్టమైతే, దేవుని చిత్తమైతే, దేవుని ఉద్దేశం అయితే నువ్వు అతన్ని చేర్చుకొని నీవును కలిసి ప్రభు యొక్క పరిచయలో ముందుకు కొనసాగాలి అనే విషయాన్ని పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. అంటే నేను చెప్పానని కాదు, కానీ దేవుని నువ్వు ప్రార్థన చేసి దేవుని నువ్వు అడిగి, ప్రభువా మరి ఇక ఓనేసిమును పరిచర్యలో నడిపించుకుంటా నీ చిత్తమా కాదా అని నువ్వు దేవుని అడిగి తెలుసుకుని ఆ ప్రకారం చేయమని పౌలు చెప్పాడు. అందుకనే ఇక్కడ అన్నమాట, నీ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవల్లని అంటాడు. అది దేవుని యొక్క ఉద్దేశానికి ఆలోచనకు తగినట్టుగా ఉండి నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మరి ఫిలోమోను యొక్క ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుడు మరి స్థిరపరిచి బలపరిచి మరి ఓనేసిమును పరిచర్యలో చేర్చుకుని వాళ్ళు ఉన్నాడనే విషయాన్ని అదే కాల సమయంలో పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నేడు ఆయన కొరకు, ఆయన యొక్క రాజ్య సువార్త కొరకు శ్రమిస్తున్న ప్రతి విశ్వాసి, సేవకుడు, సేవకురాలు ఆ యొక్క రాజ్యంలో ప్రభుతో పాలుభాగస్తులు కావాలంటే ఆనాడు అపోస్తులుగా పిలువబడిన వీరు ఎలాగైతే ప్రభు కొరకు తమను తాము అప్పగించుకున్నారో నేడు ప్రభు కొరకు అటు రీతిగా అప్పగించుకున్న వారమై క్రీస్తు కొరకు, క్రీస్తు పరిచర్య కొరకు, క్రీస్తు రాజు సువార్త కొరకు ఎవరైతే ముందుకు రాగలుగుతారో అటు వారిని అందరినీ దేవుడు తప్పక తన యొక్క రాజ్యంలో చేర్చునని ఈ ఉదయకాల సమయమున పౌలు ఆనాడు ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఓనేసిమును గురించి తెలియజేసిన మాటలు. కాబట్టి నేడు సార్వత్రిక సంఘానికి పౌలు పత్రిక ద్వారా తెలియజేసే మాట ఏంటి, మనం అందరమును క్రీస్తునందును, క్రీస్తు ప్రేమయందును నిలిచిన వారమే ఆదరింపబడుతూ, రక్షింపబడుతూ, ఒకరినొకరు క్రీస్తులో బలపరుచుకుంటూ ఆయన రాకడకే సిద్ధపడవలసిందని ఉదయకాల సమయమున గుర్తిదాత్మ దేవుడు భక్తులైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవాని బంగారు పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును నాయన,
మేలైనది ఉన్నతమైనది చేయటకు మీ సహాయం అనుగ్రహించండి. అవును, ఫిలమోనుకు పౌలు పత్రిక రాస్తూ మరి ఓనేసిము యొక్క పరిచర్యను తన ద్వారా పరిచర్య జరగవలసిన విషయాన్ని తెలియజేసి ఉన్నాను. కాబట్టి నాయన, నీ చిత్తం ఏమైనదో, నీ ఉద్దేశం ఏమైనదో నీవు ముందుగానే తెలియజేసావు. కాబట్టి నాయన, నీ బిడ్డలైన వారిని ఈ రాజ్య సువార్త నిమిత్తము రక్షణ విషయంలో ప్రభా ముందుకు కొనసాగడకు సహాయము దయచేయండి. పదహీనలను బలపరచువాడో, రోగులను స్వస్థపరచువాడో, హాస్పిటల్స్ వద్ద ఎండ్ల వద్ద ముట్టి లేవనెత్తువాడో, ఆయా ప్రార్థన అవసరం కుటుంబాలు ప్రత్యేకపరచండి. జీవం కలిగిన మాటల చేత జీవింపజేసి కృపణబడి కృప చేతి కాపాడి సంరక్షించమని అడుగుతున్న ప్రత్యేకించి ప్రభా, ఏ ఒక్కరూ నశించక అంతకందరూ మారవలస కలిగి పాపక్షమాపణ కలిగి నీ రాజ్యంలో చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక ఆత్మతో సత్యముతో ఆరాధించి సేవించే వారిగా ఉండకు అట్టి కృప దయచేయమని యేసునకు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోక మనం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మామూలుగా మాకు దయచేయాలి. మళ్ళీ ప్రారంభం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రారంభం క్షమించము. శోధనలో కాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన పరమకమైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆరాధనకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయము సదాతుడైంది సంరక్షించిన గాక. ఆమేన్.